ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అమరావతిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలానే 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపే వీలుంది. రాజధాని నిర్మాణానికి ఇసుక అనుమతులు ఇవ్వనుంది కేబినెట్. హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ కి ఆమోదం తెలుపనుంది మంత్రి మండలి. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు సీఎం చంద్రబాబు. వైసీపీ నేతల తీరులో మార్పే రావడం లేదన్నారు. మహిళలను అవమానించడం వైసీపీ డిఎన్ఏలోనే ఉంది అన్నారు చంద్రబాబు. ఇలాంటి వారిపై కఠిన చర్యలుంటాయని తేల్చేశారు. రాజధానిలో నిర్మించే ఎన్టీఆర్ విగ్రహం డిజైన్లపై మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. నీరుకొండ హిల్ ఏరియాలో భారీ ఎన్టీఆర్ విగ్రహం, ఎన్టీఆర్ స్మారకాన్ని నిర్మిస్తోంది ప్రభుత్వం. మొదటి దశలో ఎన్టీఆర్ విగ్రహంతో పాటు ఎన్టీఆర్ మ్యూజియం ఏర్పాటు చేయనుంది. విగ్రహం నమూనా, చుట్టుపక్కల చేపట్టే నిర్మాణాలపై కన్సల్టెన్సీ ప్రతినిధులతో మాట్లాడారు మంత్రి నారాయణ. విగ్రహ నమూనాలు, ఇతర డిజైన్లపై ప్రాథమిక ప్రతిపాదనను మంత్రికి వివరించింది షలాదియా సంస్థ. కనీసం 10 నమూనాలు సిద్ధం చేసి సీఎంకి చూపించాలని మంత్రి సూచించారు. ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు దుర్మార్గమన్నారు హోంమంత్రి అనిత. ప్రసన్న వీడియో ఆయన తల్లి, భార్య చూస్తే అసహించుకుంటారన్నారు. గతంలో తనపై కూడా ప్రసన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అన్నారు. జగన్ కు రాజకీయ ముఖ్యమా, విలువలు ముఖ్యమా అని ప్రశ్నించారు. ప్రసన్న కుమార్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేయండి అన్నారు అనిత. ఇవాళ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించబోతున్నారు మాజీ సీఎం జగన్. బంగారుపాళ్యం మామిడి మార్కెట్ ను సందర్శిస్తారు. జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు. హెలీప్యాడ్ వద్దకు 30 మందికి అనుమతి ఇచ్చారు. రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు ఎస్పీ మణికంఠ. షరతులను ఉల్లంఘిస్తే రౌడీ షీట్లు తెరుస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలను తప్పుబట్టారు వైసీపీ నేత భూమన. జగన్ పర్యటనకు రాకుండా వైసీపీ నేతలను నక్సలైట్ల మాదిరిగా పోలీసులు వేధిస్తున్నట్టు ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ను బూచిగా చూపుతూ రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ హెచ్చరించడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు భూమన. కూటమి ప్రభుత్వం విశాఖను డ్రగ్స్ కి క్యాపిటల్ గా మార్చేసిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కూటమి నేతల అండదండలతో డ్రగ్స్ కల్చర్ విశాఖ మహానగరంలోకి ప్రవేశించిందన్నారు. రాష్ట్రంలో గంజాయి, కొకైన్ ప్రభుత్వం నడుస్తోందని, డ్రగ్ కల్చర్ పేటరైపోతోందని అన్నారు. డ్రగ్స్ కి క్యాపిటల్ గా విశాఖని తయారు చేశారన్నారు. డ్రగ్స్, గంజాయిని కూటమి ప్రభుత్వం పెంచి పోషిస్తోందన్నారు. ఇటీవల విశాఖలో 25 గ్రాముల కొకైన్ దొరికిందన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి నుంచి 3 కొత్త ఎక్స్ప్రెస్ బస్ సర్వీసులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అద్దంకి నుంచి శ్రీశైలం, అద్దంకి నుంచి హైదరాబాద్, అద్దంకి నుంచి తిరుపతికి ఈ బస్సులు నడుస్తున్నాయి. ఏడాది కాలంలో రాష్ట్రంలో కొత్తగా 1470 బస్సులు ప్రారంభించామని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ మరికొందరు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. నిన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణలో యూరియా కొరత, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. యూరియా సరఫరా పెంచాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇవాళ ప్రజాభవన్లో 2 కీలక ప్రెజెంటేషన్స్ ఇవ్వనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణా జిల్లాల మళ్లింపు, తుమ్మిడిహట్టిపై ప్రెజెంటేషన్ ఇస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, మంత్రులు పాల్గొంటారు. వాటర్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ నివేదికలలో కీలక అంశాలు వెల్లడించనున్నారు మంత్రి ఉత్తమ్. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పీసీసీ ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఇవాళ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొనబోతున్నారు. గాంధీ భవన్ లో ఉదయం 11 గంటల నుంచి మంత్రి వివేక్ పాల్గొంటారు. తమ సమస్యలు విన్నవించుకునేందుకు గాంధీ భవన్ కు వచ్చిన కార్యకర్తలు ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. వెంటనే సమస్యల పరిష్కార మార్గాలు చూపనున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో రైతులకు ఏం చేసిందో చెప్పాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 18 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందో చెప్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. ప్రెస్ క్లబ్ లో కాదు, ప్రజా కోర్టులో తేల్చుకుందామన్నారు. కేసీఆర్ చర్చకు వస్తే సీఎం రేవంత్ రెడ్డి చర్చకు వస్తారన్నారు. రోడ్ సైడ్ రోమియోలా ఎలా పడితే అలా దిగజారి మాట్లాడలేమన్నారు. భద్రాచలం ఆలయం ఈవోపై దాడిని ఖండించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈవో రమాదేవితో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. దేవాలయాల భూములపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారన్నారు. భూములు ఆలయ పరిధిలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి తుమ్మల. కేటీఆర్ పై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎంతో చర్చించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు. కేటీఆర్ ఒక్క బూత్ మాట మాట్లాడితే సీఎం 10 తిట్లు తిడతారన్నారు. సీఎంను గోకడం ఎందుకని ప్రశ్నించారు జగ్గారెడ్డి. కేటీఆర్ చిన్న పిల్లల మాదిరి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు తిడితే పడేవారెవరూ లేరన్నారు. కేటీఆర్ ఒకటంటే 10 మాటలంటామని ఇందులో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదన్నారు జగ్గారెడ్డి.
ఖమ్మం జిల్లా వైరాలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ర్యాలీ చేపట్టారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు విస్తృత ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాన సంక్షేమ కార్యక్రమాలపై పార్టీ ఆధ్వర్యంలో ప్రచార ర్యాలీలు చేపట్టాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి రాష్ట్రంలో డ్రామాలాడుతున్నాయని విమర్శించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పాలనను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసెంబ్లీకి చర్చకు రావాలని సీఎం రేవంత్ అసంబద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ప్రెస్ క్లబ్ కు రాడని, అది తెలిసే కేటీఆర్ ప్రెస్ క్లబ్ నాటకం మొదలుపెట్టారన్నారు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించడానికి రెండు పార్టీలు చర్చల పేరుతో నాటకాలు ఆడుతున్నాయన్నారు. హైదరాబాద్ కూకట్పల్లి సమీపంలో హైదర్ నగర్ లో కల్తీ కల్లు తాగి 13 మంది అస్వస్థతకు గురయ్యారు. 3 కాంపౌండ్లలో కల్లు తాగిన బాధితులు వాంతులు, బీపీతో హాస్పిటల్లో చేరారు. ఎమ్మెల్యేలు అరికేపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు బాధితులను పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఇప్పటికే 3 కల్లు కాంపౌండ్లను సీజ్ చేసి శాంపిల్స్ మొత్తాన్ని ల్యాబ్ కి పంపించారన్నారు ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై కూకట్పల్లి రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మందిని మెరుగైన చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు. ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు తమ బాధిత కుటుంబ సభ్యులు తరలింపుకు నిరాకరించడంతో కాసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. అధికారులు వారితో మాట్లాడి ఒప్పించారు. ఆ తర్వాత నిమ్స్ కు తరలించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై కూకట్పల్లి రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ పరామర్శించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ విషయమై తాను ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడానని, బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. కులాలను కించపరిచే విధంగా రూపొందించిన ఇలాంటి కార్యక్రమాలను ప్రసార మాధ్యమాలలో ప్రోత్సహించవద్దని ఖమ్మం గ్లోబల్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ఇటీవల ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన యాప్ లో తమ సామాజిక వర్గాన్ని అవహేళన చేస్తూ తీసిన వెబ్ సిరీస్ ను ప్రసారం చేశారన్నారు. ఈ ప్రసారాలు యావత్ కమ్మ సమాజ మనోభావాలను దెబ్బతీశాయన్నారు. ఈ ఘటనపై వెబ్ సిరీస్ నిర్వాహకులు, దర్శకులు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు భవిష్యత్తులో ఏ సామాజిక వర్గాన్ని కించపరిచేలా ప్రసారాలు చేయొద్దని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పాత పూసపల్లి గ్రామంలో కుల బహిష్కరణ చర్చనీయాంశంగా మారింది. ఓ భూ వివాదంలో గ్రామ పెద్దలు చెప్పినట్టుగా వినలేదని, తమని కులం నుండి బహిష్కరించారని బాధిత 5 కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. పాత పూసపల్లి గ్రామంలో మొడిగే వంశస్థులైన గిరిజనులకు మొత్తం 35 ఎకరాల భూమి ఉంది. 8 ఎకరాల భూమి తమకి రావాలంటూ కుంజా నరేష్, వినోద్, కుంజా భారతి తమపై గొడవకి దిగి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ముడిగే వంశస్థులైన 5 కుటుంబాలు ఆరోపించారు. ఈ భూమి విషయంలో పెద్ద మనుషులు జోక్యం చేసుకుని తమకి అన్యాయమైన తీర్పిచ్చారని అన్నారు. తమని గ్రామం నుండి బహిష్కరణ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా మిట్టపల్లి గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న స్థావరాలపై వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించారు. 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 70 కేజీల పత్తి విత్తనాలు, BG3 కంపెనీ పేరుతో తయారు చేసిన కవర్లు, కాటాను స్వాధీనం చేస్తున్నారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి ఏపీ, తెలంగాణలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయించారని తల్లాడ ఎస్ఐ తెలిపారు. మరికొంతమంది పరారీలో ఉన్నట్టు వారిని పట్టుకుని వారిపై కేసు నమోదు చేసి సత్తుపల్లి కోర్టుకు రిమాండ్ చేశామని తెలిపారు. విజయనగరం జిల్లాలో వైరల్ ఫీవర్స్ ప్రజలను వణికిస్తున్నాయి. వర్షాలు, పారిశుద్ధ్య సమస్యతో జ్వరాలు ప్రబలినట్టు తెలుస్తోంది. సీజనల్ జ్వరాలతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. ఒక్కో బెడ్పై 2 చొప్పున చికిత్స పొందుతున్నారు. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే మిగతా వారికి వ్యాప్తి చెందుతోందని, తగిన జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు డాక్టర్స్. జ్వరం తగ్గేంత వరకు ఇంట్లో మిగిలిన వారికి దూరంగా ఉండాలని అంటున్నారు. లక్ష్మీసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ ఆస్తులు జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రైతులకు అందించాల్సిన పరిహార వివరాలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే నిర్వాసితులకు డబ్బు అందజేస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుండి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో 14 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని దిగువకి వదులుతున్నారు. ప్రాజెక్టులో నీరు గరిష్ట స్థాయికి చేరింది. భారీగా నీటిని దిగువకు వదులుతుండటంతో నదీ తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారత ప్రధాని మోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ లభించింది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ కృషి, సహకారంపై స్పందించారు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా. ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలను మోదీ అందుకోవడం ఇది 26వ సారి.
ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమన్నారు ప్రధాని మోదీ. బ్రెజిల్ అధ్యక్షుడు డాసిల్వాతో మోదీ భేటీ అయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. అన్ని వివాదాలను చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించామన్నారు ప్రధాని మోదీ. రక్షణ రంగంలో సహకారం బలోపేతం చేస్తామన్నారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు మోదీ. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ప్రాథమిక నివేదికను పౌర విమానయాన శాఖకు అందజేసింది. ఏఐబి దర్యాప్తు బృందంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, హెచ్ఏఎల్ కు చెందిన సాంకేతిక సభ్యులతో పాటు అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు సభ్యులు కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా రుతుపవనాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బెంగాల్, గుజరాత్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు నదులుగా మారాయి. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. మరో 4 రోజుల పాటు విస్తారమైన వానలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. రుతుపవనాలతో రాజస్థాన్లో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అసోం, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ప్రవహిస్తున్న నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, జాతి వ్యతిరేక విధానాలు నిరసిస్తూ 10 కార్మిక సంఘాలు ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో బ్యాంకింగ్, బీమా, పోస్ట్, బొగ్గు గనుల సహా వివిధ రంగాలకు చెందిన 25 కోట్ల మంది కార్మికులు పాల్గొనే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్ కల్పిస్తూ బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రాష్ట్రం ఉంటున్న మహిళలకే ఇది వర్తిస్తుంది. గతంలో ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండేది. మహారాష్ట్రలో భాషా వివాదం మరింత రాజుకుంది. హిందీకి వ్యతిరేకంగా మరాఠీ సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. ఎంఎన్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. యమన్ పౌరుడి హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మలయాళీ నర్సు నిమిషా ప్రియను ఈ నెల 16న ఉరితీస్తామని యమన్ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు జైలు సిబ్బందికి అందాయి. ఈ విషయాన్ని యెమెన్లోని భారత దౌత్య కార్యాలయం కూడా ధృవీకరించింది. సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. రామాయణం కన్నా ముందే ఒక లవ్ స్టోరీలో నటిస్తున్నారు ఈ నేచురల్ బ్యూటీ. ఆమిర్ తనయుడు జునైద్ హీరోగా తెరకెక్కుతున్న ఏక్ దిన్ సినిమాతో నార్త్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు మేకర్స్. సునీల్ పాండే దర్శకుడు. అభిమానులకు షాక్ ఇచ్చారు స్టార్ హీరోయిన్ శృతి హాసన్. ఆన్లైన్ లో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా పేజ్ లో అభిమానులకు షేర్ చేశారు. నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం కూలీ వర్క్ లో బిజీగా ఉన్నారు శృతి.